తార్నాకలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. డేవిడ్ మెమోరియల్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రీ వైష్ణవి కాలేజ్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వైష్ణవి కాలేజ్ నుంచి వెళ్లేటప్పుడు తన తండ్రికి ఫోన్ చేసినట్లు తెలిసింది. తమ కూతురు కనిపించకపోవడంతో కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైష్ణవి పేరెంట్స్. కాలేజ్ అయిపోకముందే బయటకు ఎలా పంపించారని ప్రశ్నించారు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే వైష్ణవి వెళ్లిపోయిందని ఆరోపించారు. వాళ్ళ డాడీ కాల్ చేసింది, ఐఎమ్ సారీ డాడీ అని. చాలా సెన్సిటివ్ అండి పాప. అక్కడ ఏమైనా ఫోన్ తీసుకొని వాళ్ళ డాడీ నెంబర్కి కాల్ చేసి ఐఎమ్ సారీ డాడీ అని నేర్చుకుంటూ వెళ్ళేసిందండి. అది చాలా సెన్సిటివ్ పాప. నేను అంటున్నాను డేరింగ్ అనేసి ఏం డేరింగ్ అండి. 3 o'clock 3-5 చేస్తున్నాను. 4:30కి అండి కాలేజ్. 4:30కి కాలేజ్ అయితే నువ్వు 3 o'clock పిల్లల్ని బయటికి ఎట్లా పంపిస్తాను? నేను ఒక ఇన్ పాస్ అవుట్ పాస్ అని ఒకటి ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, రిజిస్టర్లు రాసుకుంటారు పిల్లలు బయటికి వెళ్తే. అది మేము అప్పటికి చెప్తున్నాం, మీరు వెళ్ళండి సార్ వెళ్ళండి, నాకు ఇట్లా కాల్ వచ్చిందని చెప్పేసరికి ఇమీడియట్గా మా హస్బెండ్ కాల్ చేస్తారు. ఈ సెక్యూరిటీ ఇక్కడ కాలేజ్ అతనికి తెలుసు అతనికి, పట్టుకోండి సార్ మా పాప ఎందుకంటే చూడండి అంటే, అదే ఇప్పుడు ఒక బస్సు పోతుంది ఇంత కేర్లెస్గా ఎట్లా ఆన్సర్ ఇస్తారండి. మేము సీరియస్గా వేసుకుంటూ మాట్లాడుతున్నాం.